హాయ్ హలో అండి, వెల్కమ్ టు అప్పం మీనాక్షి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా చేయాలో చెప్తానండి. ముందుగా పుదీనా తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ కూడా క్లీన్గా కట్ చేసుకోవాలి. దాని చికెన్ కట్ చేసుకుని దాంట్లో పసుపు, ఉప్పు, ఇంకా ధనియాల పొడి, కారం పొడి, ధనియాల పొడి 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు, బ్లాక్ పెప్పర్, ఇంకా జాజికాయ, జైఫల్ పౌడరు, ఇంకా గరం మసాలా, ఇవన్నీ కూడా వేసుకోవాలండి. తర్వాత ఇలాచీలు, షాజీరా, ఇంకా లవంగాలు ఎక్కువ వేసుకోవద్దు, స్టార్ అనీస్ 2-3 వేసుకోవాలి. ఇంకా దాల్చిన చెక్క, ఇంకా జావిత్రి, అనాస పువ్వు అంటారు కదండి, అనాస పువ్వు, ఇంకా గ్రీన్ చిల్లీస్, ఇంకా నిమ్మకాయ రసం 2 నిమ్మకాయలు తీసుకోవాలండి కేజీ చికెన్కి. ఇంకా పుదీనా కొత్తిమీర కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. అంటే ఫస్ట్ చికెన్కి ఇవన్నీ బాగా పట్టేసేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్నా. తర్వాత మనం పెద్ద పాత్రలోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే కస్తూరి మెతి కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని 250 ml ఆయిల్ అండి వేసుకొని ఆనియన్స్ 200 grams ఆనియన్స్ కట్ చేసుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఎర్రగా అయితేనే టేస్ట్ అనేది బిర్యానీకి మంచిగా ఉంటుందన్నమాట. సో ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంతకుముందు చికెన్లో మసాలా అంతా పెట్టుకున్నాం కదండి, అదే మసాలాలో మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ ఒకటేసారి వేయొద్దండి. ఫస్ట్ మసాలాలన్నీ వేసి పక్కన పెట్టేసుకొని ఒక అరగంట తర్వాత మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసి అన్నీ కలిపి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అరగంట తర్వాత పెరుగు వేసుకొని మ్యాగినేషన్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పెరుగు లాస్ట్కి వేసుకోవాలండి. చాలామంది అన్నీ కూడా ఒకటేసారి వేసి పక్కన పెట్టేసుకుంటారు. అట్లా కాదు, 2 సార్లు మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఏమో అన్ని మసాలాలు వేసి మ్యారినేషన్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మ్యారినేషన్ చేసుకోవాలి. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత పెరుగు వేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత వాటర్ మరిగాక నిమ్మకాయ చెక్క వద్దలు, ఇంకా బిర్యానీ పత్తా, తేజ్పత్తా అంటారండి, ఇంకా పుదీనా, కొత్తిమీర, ఇంకా ఇలాచీ, లవంగా, స్టార్ అనీస్, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇవన్నీ కూడా వేయాలండి. మరుగుతున్న వాటర్లో ఇవన్నీ కూడా వేసి బాగా మరిగించుకోవాలన్నమాట. ముందే వేయొద్దండి. ఎప్పుడైతే వాటర్ మరిగేటప్పుడు మాత్రమే వీటిని అన్నింటిని కూడా మనం వేసుకోవాలన్నమాట. చాలామంది ముందే వేసి మరిగిస్తారు, అట్లా వేయొద్దు. వాటర్ అంతా రెడ్గా అయిపోతుంది అనమాట. సో టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. అంటే రైస్కి మనకి ఎంత ఉప్పు పడుతుందో అంత వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఈ నీళ్ళు మరిగాక 1 గ్లాసు 1.5 గ్లాసు వాటర్ని మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ 1 kg చికెన్కి 1 kg రైస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను. దీన్ని 2 hours నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆ రైస్ని ఈ వాటర్ మరిగాక నానబెట్టుకున్న రైస్ని మొత్తాన్ని కూడా దాంట్లో వాటర్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కింద నుంచి మీరు మంచిగా కలుపుకొని మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనకి ఇది గోధుమ పిండి కొంచెం తీసుకొని బాగా వాటర్ వేసి కలుపుకొని చపాతీ పిండిలా కలుపుకొని పిండి మొత్తాన్ని కూడా పాత్ర చుట్టూ పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ రైస్ అనేది మొత్తం ఉడికిపోతుందండి. రైస్ అనేది 75% అంటే ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. 75% ఉడికేంత వరకు ఉంచుకొని అప్పుడే పొయ్యి కట్టేసుకొని ఆ రైస్ అంతా కూడా మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, దాంట్లో వేసి మొత్తం రైస్ అంతా కూడా దాంట్లో వేసి పెట్టేసుకోవాలండి. మొత్తం రైస్ అంతా ఈవెన్గా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఒకటే దగ్గర కుప్ప లేనట్టు. మనకు అవసరం ఉంది అనుకుంటే ఫుడ్ కలర్ కానీ పుదీనా, నెయ్యి వేసుకోనండి ఫ్రైడ్ ఆనియన్స్ పైన, లేదంటే వదిలేయండి. అంతే అండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 minutes కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో 10 minutes పెట్టుకున్నాం కదా, 1 minute మనం దీన్ని రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకటే దగ్గర పెట్టుకోవద్దు, మాడిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, పొగలు వస్తున్నాయి కదా. ఇక్కడ పొగలు వస్తున్నాయంటే మీ బిర్యానీ రెడీ అయ్యేటట్టు. స్మెల్ కూడా బయటకు వస్తుంది అనమాట. పొగలన్నీ బయటకు వచ్చినప్పుడు గ్యాస్ కట్టేసి అప్పుడు బిర్యానీ అయిందో లేదో పైన ఇట్లా కిందకి పైకి మొత్తం కలిపేసుకోవాలండి. అంతే, బిర్యానీ ఈజ్ రెడీ.
చాలా చాలా బాగుందండి. నేను ఇప్పుడు ట్రై చేస్తున్న తిని ఎట్లా ఉందో చెప్తాను మీకు. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. దీంట్లో మీరు స్పెషల్గా ఏంటంటే జాజికాయ పౌడరు, బ్లాక్ పెప్పర్ పౌడరు కంపల్సరీ వేయండి. అది వేయడం వల్ల మన బిర్యానీకి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.